నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. వీర్యంలో కణాలు లేనప్పుడు అజూస్పర్మియా అంటారు. అలాంటప్పుడు సర్జికల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ స్పర్మ్స్ చేస్తారు. అంటే సర్జరీ ద్వారా, మైనర్ సర్జరీ, ఆ సర్జరీ ద్వారా స్పర్మ్స్ తీస్తారు. ఇందులో టీసా అనే ప్రొసీజర్ ఉంటుంది. టెస్టిక్యులర్ ఆస్పిరేషన్ ఆఫ్ స్పర్మ్స్. ఇది ఎపిడిడిమిల్ అనే ఒక చిన్న పార్ట్ ఉంటుంది. ఆ ఎపిడిడిమిల్స్కి వెళ్ళి ఎపిడిడిమిల్ స్పర్మ్స్ తీసుకొని ఇక్సీకి వాడతారు. ఇక్సీ ఒక ఐవీఎఫ్లో ప్రొసీజర్. ఇలానే టీసీ అని ఉంటుంది, అంటే టెస్టిక్యులర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ స్పర్మ్స్. ఇది టెస్టిస్లోకి వెళ్ళి స్పర్మ్స్ తీసే ప్రొసీజర్. ఆ తర్వాత మైక్రో సర్జరీ అని ఉంటుంది, మైక్రో సర్జికల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ స్పర్మ్స్. ఇవి ముఖ్యంగా నాన్ అబ్స్ట్రక్టివ్ కేసెస్ ఉన్నాయి అనుకోండి, అంటే జెనెటిక్ కారణాల వల్ల అసలు స్పర్మ్స్ లేకపోవడం, హార్మోన్స్ తక్కువ ఉండడం వల్ల కణాలు చాలా తక్కువ ఉన్నాయి అనుకోండి. అలాంటప్పుడు మైక్రో సర్జరీ ద్వారా కొన్ని వందలు లేదా కొన్ని 2-3 స్పర్మ్స్ కూడా దొరికాయి అనుకోండి, అలాంటి వాటితో కూడా ఇక్సీ చేసుకుంటూ ఎంబ్రియోస్ తయారు చేయొచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి.